తదుపరి వృషభ రాశి వాళ్ళకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1, 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే కుజుని యొక్క స్థానము 3వ స్థానంలో స్థితిలో ఉన్నాడు మరియు రాహు కొంత లాభస్థానంలోనే ఉన్నాడు మరియు చంద్రబలం కూడా ఉంది. మిగతా గణాలన్నీ కూడా కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారమంతా కూడా గోచరించే అవకాశం కనిపిస్తూ ఉంది. కొంత అనుకూలమైనటువంటి చంద్రబలం కారణంగా, రాహు యొక్క మంచి స్థితి కారణంగా మీరేదైనా పని అనుకోని చేస్తే ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు మీకు ఈ యొక్క గ్రహస్థితి వాళ్లకు ఈ వారమంతా కూడా ఈ వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరేదైనా సరే ఏ పనైనా మొదలు పెడితే అది ఈ వారంలో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్లకు. మరియు మీరు పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్ థింకింగ్ కోసం వెళ్ళకండి. దానివల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు, ఏ పనైనా సరే సులభంగా చేస్తారు ఈ వారమంతా కూడా. మరియు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానిలో లాభాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కానీ మరియు సన్నిహితులతో కానీ తోబుట్టువులతో అందరితో కూడా మీరు మంచిగా మాట్లాడి దానివల్ల వాళ్ళు ఉపయోగకరమైనటువంటి సలహాలు కానీ సూచనలు కానీ మీకు ఇచ్చే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా చేయగలుగుతారు. మరియు ఇతరులకు విద్వేషం మానండి. ఇతరుల విషయంలో వీళ్ళు చేయలేరులే, వీళ్ళు మాకు శత్రువులు కదా అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోకండి. అందరితో కలిసిమెలిసి ఉండడం వల్లనే మీకు ఈ వారమంతా కూడా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా కొంత మార్పులు అంటే మొత్తం ఆగిపోవడం కాదు, ప్రమోషన్లు కానీ లేదా మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. మీరు అనుకున్నటువంటి స్థాయిని ఈ వారంలో మీరు చేరుకుంటారు. మానసికమైనటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా సఖ్యతగా, ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ కూడా మీకు కనిపిస్తూ ఉన్నది ఈ వారమంతా కూడా. ఎందుకంటే అనుకున్నటువంటి ధనము మీకు చేతికి అందుతుంది. మీకు పోయింది ఈ ధనము మళ్ళీ తిరిగి రాదు అనుకున్నది కూడా మీకు దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు నచ్చిన వస్తువులు కానీ లేదా ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క గృహాలు కొనడం కానీ, స్థిరాస్తి విషయంలో కానీ మరియు బంగారం మొదలైనటువంటి వస్తువులు కొనడంలో కానీ మీరు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం గోచరిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు కూడా చాలా ఉత్తమమైనటువంటి గ్రహస్థితి ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా గోచరిస్తున్నాయి. అనుకోని ఫలితాలు జరిగి ఇంకేమైనా ఇబ్బందులు కలిగి ఉంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని మీరు పారాయణం చేసినట్టయితే చాలా అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది. అదృష్ట సంఖ్య 4.